నిన్న మనం అమ్మవారు చెప్పిన ఉపదేశానికి ఒక ప్రశ్న, లీలాదేవి వేసిన ప్రశ్న, ఆ ప్రశ్నల గురించి చెప్పుకున్నాం. ఏమని అంటే, ఈ ప్రపంచంలో నువ్వు ధ్యానం చేసి ఆ ధ్యానంతో ఒక మనోమయ శరీరాన్ని పొంది ఆ మనోమయ శరీరంతో దర్శనం చేస్తే అప్పుడు నీకు సత్యం తెలుస్తుంది, అంటే ధ్యానంతో నీకు సత్యం తెలుస్తుంది అని అభిప్రాయం. ఆ మాట చెప్పింది అమ్మవారు. అంటే ధ్యానంతో ఒక మనోమయ శరీరం, చిత్తదేహం, దాన్నే ఆతివాహిక శరీరం అని కూడా అంటారు. ఇది మాటి మాటికి వచ్చే పదం. ఈ శరీరము నీకు వస్తుంది అని అమ్మవారు చెప్పారు. ఇక్కడ ఈ లీలాదేవికి ఈ శరీరం ఎందుకు అవసరం, ఎందుకు కావాలి ఈ శరీరం? ఉన్న శరీరం సరిపోతుంది కదా. అంటే తను అడిగింది, నేను నా పూర్వజన్మలో మా భర్త నేను నా గుడిసెకి వెళ్ళాలి, ఆ గుడిసెలో ఆయన దేహాన్ని చాలించారు, అక్కడే జీవాత్మగా సూక్ష్మ శరీరంతో ఉన్నారు, అక్కడికి నేను వెళ్ళాలి అని అడిగింది. అక్కడికి వెళ్ళాలంటే నిన్ను ఈ శరీరంతో తీసుకువెళ్ళలేను, నువ్వు సూక్ష్మంగానే వెళ్ళాలి. నువ్వు చీమల పుట్టలోకి వెళ్ళాలి, చీమ పుట్టలోకి ప్రవేశించి ఆ చీమలు ఎలా ఉన్నాయి, అవి వాటి కుటుంబంతో ఎలా కలిసి తిరుగుతున్నాయి, వాటి వ్యవహారం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే నువ్వు ఒక చీమగా అవ్వాలి, లేదా ఒక చిన్న కెమెరా దాంట్లోకి పంపించాలి. దాంతో నీకు అన్నీ తెలుస్తాయి. లేదు ఈ శరీరంతోనే వెళ్తానంటే చీమలు చచ్చిపోతాయి, నా పుట్ట పడిపోతుంది. అలా సూక్ష్మంగా ఉన్న స్థితి అది. ఆ సూక్ష్మ స్థితికి నువ్వు వెళ్ళాలి అంటే సూక్ష్మ శరీరాన్ని నువ్వు ధారణ చేయాలి. ఆ సూక్ష్మ శరీరం నీకు ఎట్లా వస్తుంది? ధ్యానంతోనే వస్తుంది. ధ్యానం చేయి. ధ్యానం చేస్తే నీకు ఆ సూక్ష్మ శరీరానికి వెళ్ళే శక్తి నీకు వస్తుంది. అప్పుడు నిన్ను అక్కడికి నేను తీసుకువెళ్తాను అని చెప్పింది. చెప్తే ఎవరికైనా ఏం ప్రశ్న కలుగుతుంది? ఏమండి, నేను తాళం వేసి ఒకదాన్నే ఉన్నాను, తాళం వేసి ఆశ్రమానికి వస్తే ఇంట్లో దొంగతనం అయితే ఈ ప్రశ్న వస్తుంది కదా. ఏం చేయాలి? ఇంట్లో ఏదైనా వ్యవస్థ చేసుకుని రావాలి, ఎవరికైనా చెప్పి రావాలి, లేదా తాళం పక్కింటి వాళ్ళకి ఇచ్చి వస్తాం. ఏమండి మీరు కొంచెం చూస్తూ ఉండండి, లేదంటే ఎవరైనా పడుకోమని చెప్పి వస్తాం. ఏమండి మీరు మా ఇంట్లో రాత్రిపూట పడుకుంటూ ఉండండి, దొంగలు పడతారేమో భయం. ఈ కాలంలో పగటిపూటే దొంగలు పడుతున్నారు, అది వేరే విచారము. ఆ భయంతో వస్తాము. అలాగే ఈ శరీరాన్ని దాటి నేను సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తే, ధ్యాన శరీరంలోకి వెళ్తే ఈ శరీరం గతి ఏం కాను, ఏమవుతుంది? ఈ శరీరం ఏమవుతుంది? ఈ శరీరం ఏమైనా రాలిపోతే, ఈ శరీరం పడిపోతే నేను అప్పుడు ఎక్కడికి పోయేది? ఈ శరీరంలోకి రాలేను. అంటే ఇది ఒక పరకాయ ప్రవేశ ఘట్టం లాంటిది. అది కాదు, ఇది పరకాయ ప్రవేశ ఘట్టం లాంటిది. అంటే పరకాయ ప్రవేశం అది స్థూల శరీరమే, దానిలోకి వెళ్ళి చేరుతున్నాడు. కానీ ఇది సూక్ష్మ శరీరం. సూక్ష్మం అంటే ఎప్పటికీ చాలా కష్టమే కదా, మనం చెప్పుకున్నాం నిన్న. ఆ సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఈ శరీరం ఏమవుతుంది? ఈ శరీరానికి గతి ఏం పడుతుంది? పరలోకాన్ని పొందే శక్తినిచ్చే శరీరం మనకు వచ్చింది. పరలోకం కానీ లేదంటే ఇతర సూక్ష్మ శరీరంలో ఉన్న వాళ్ళని చూసే శక్తి మనకు వచ్చింది. వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళాం, ప్రవేశించాం, చూసాం. మరి ఈ శరీరం ఏమవుతుంది? ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. అదే ప్రశ్న లీలాదేవి అడిగింది. ఏమని అడిగింది అంటే, ఆతివాహిక దేహత్వ ప్రత్యయే ఘనతాంగతే తామవాప్నోత్యయం దేహో దశామాహో వినశ్యతి. సమాధి మొదలైన ఉపాయాలతో ఆతివాహిక జ్ఞానం అంటే పరలోకాన్ని పొందే శరీరం, దానికి ఉపకరించే జ్ఞానం. పరలోకం అని ఎందుకన్నారు అంటే, ఇప్పుడు ఈ శరీరంతో చూస్తే మనకు అది పరలోకమే. ఒకప్పుడు అమెరికాని పరలోకం అనుకున్నారు, అది ఎక్కడో ఉంది కాబట్టి. భూమి తవ్వుకుంటూ పోతే అక్కడ వస్తుందేమో అని ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అనుకుందాం. తర్వాత ప్రయాణం మొదలుపెట్టాడు నిదానంగా ఎవరో ఒక ఆయన బోటు వేసుకుని. అట్లా తిరిగి ఇదేం పరలోకం కాదు, ఇక్కడే మన లోకంలోనే ఉంది, కాకపోతే కొద్దిగా దూరం ప్రయాణం చేయాలి, ఒక 12,000 మైళ్ళు ప్రయాణం చేస్తే అమెరికా తగులుతుంది మనకి అని ఒక ఆయన చెప్పాడు. ఓహో, అయితే ఇది భూమేనా? పాతాళం అంటే ఏమిటి అంటే, పాతాళం అంటే ఇంకా వేరే వేరే లోకాలు ఉన్నాయి, మన లోకమే కాకుండా అలా కిందకి పోతే పాతాళ లోకం వస్తుంది. అది మరి మనకి శరీరంతో కనిపించేదా లేదా మనకు తెలియదు. పై లోకాలంటే ఏమిటి? మనకు కనిపిస్తూనే ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. అవన్నీ దాటిపోతే మనకు కనిపించని కైలాసము, వైకుంఠము, బ్రహ్మలోకము ఇవన్నీ ఉన్నాయిట, స్వర్గలోకము ఇవన్నీ ఉన్నాయిట.
అక్కడికి ఎట్లా వెళ్తాము? అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే ఈ శరీరంతో వెళ్ళలేము. అక్కడికి మనోమయ శరీరంతో వెళ్ళాలి, సూక్ష్మ శరీరంతో వెళ్ళాలి. ఆ శరీరం వేరే వాళ్ళకి కనిపించదు. ఎందుకంటే ఆ శరీరం కూడా కనిపించిందంటే వాళ్ళ వెంట పడతాం మనం. ఇక్కడే భరించలేకపోతున్నాం, మళ్ళీ సుఖంగా ఉందామని వాడు స్వర్గానికి పోతుంటే వాడి వెంట పడ్డారనుకోండి, వాడి గతేం కాను. అందుకనే పరమాత్మ ఏం చేశాడు అంటే ఆ శరీరం కనిపించకుండా చేశాడు. పోనీ అక్కడైనా సుఖంగా ఉండనేమో తెలియదు. స్వర్గం అంటే సుఖమే కదా. మరి వీళ్ళందరూ మళ్ళీ స్వర్గంలో కూడా వెంటబడితే అక్కడ సుఖం లేకుండా పోతుంది. అందుకని ఆ సుఖమైన అనుభవించలేని స్వర్గలోక శరీరం మనకు కనిపించేది కాదు. శరీరం కనిపించదు కాబట్టి లోకం కూడా కనిపించదు. లోకం కనిపిస్తే శరీరము కనిపించాలి, శరీరం కనిపిస్తే లోకము కనిపించాలి. ఈ శరీరము కనిపించేది కాదు, ఆ లోకము కనిపించేది కాదు. కానీ ప్రయాణం అయితే ఉంది. ఎందుకంటే ఈ శరీరంతోనే అయిపోయే ప్రయాణం అయితే ఇన్ని తాపత్రయాలు అవసరం లేదు, ఇంత కష్టం అవసరం లేదు. ఇది దీంతో అయ్యే పని కాదు. ఇంకా తర్వాత ఏదో ఉంది, తరువాతి ప్రయాణం ఉంది, వెనక మనం చేసిన ప్రయాణం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, తప్పదు. మరి ఆ ప్రయాణంలో శరీరం కనిపించే శరీరం కాదు. ఆ జ్ఞానం వచ్చింది, ఆ శరీరం వచ్చింది, ఆ ప్రయాణం చేసే శరీరం వచ్చింది. అలా వచ్చినప్పుడు ఏదో శరీరం చాలించి చనిపోయిన తర్వాత వస్తే అదొక విధానం. ఇప్పుడు నువ్వు బతికి ఉండగానే ఆ శరీరము ఆ శక్తి నాకు ఇస్తానని చెప్తున్నావు. మరి నాకు ఆ శరీరం వస్తే అప్పుడు అది దృఢమైంది అనుకుందాం, ఆ జ్ఞానం దృఢమైంది అనుకుందాం, ఆ శరీరం వచ్చింది అనుకుందాం. ఈ శరీరం ఏ స్థితిని పొందుతుంది? ఇదేమవుతుంది? ఇది అంటే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను, ఇదే భ్రమ. ఈ శరీరాన్ని విడిచి వెళ్తాము ధ్యానంలో అనుకోవటం భ్రమ. అది చాలా పొరపాటు. అది మనం ఎక్కడికి వెళ్ళటం లేదు, మనలోకే మనం ప్రయాణం చేసి సమస్తాన్ని అక్కడే దర్శనం చేస్తున్నాం. అది ధ్యాన స్థితి. కానీ మరణం అంటే వేరు. మరణం అంటే శరీరాన్ని విడిచిపెట్టి అంటే అక్కడ ఉన్న బంధాన్ని తుంచుకోవటం అంతే. ఆ శరీరంలో లేడు అని కాదు, ఆ శరీరంతో ఆ ప్రాణ సంబంధాన్ని తెంచుకున్నాడు కాబట్టి, చలనక్రియ లేదు కాబట్టి వీడు పోయాడు అని అంటున్నాం మనం. వాడు ఎక్కడున్నాడు ఆ టైంలో అంటే దానికి పూర్వమే యోగ వాసిష్టంలో చెప్పారు సమాధానం. ఎక్కడ పోయాడో అక్కడే, మళ్ళీ అక్కడే ఒక ప్రపంచాన్ని సృష్టి చేసుకుని అక్కడే వాడు వ్యవహారం అంతా ప్రారంభించి అక్కడే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అది సూక్ష్మం కదా, చాలా చిన్నది. దోమ అదే రోజు పుట్టి అదే రోజు చచ్చిపోతుంది. దానికి అక్కడే ఆ రోజే చదువులు పూర్తి అయిపోతాయి, ఆ రోజే డిగ్రీలు వస్తాయి, ఆ రోజే ఉద్యోగం దొరుకుతుంది, ఆ రోజే పెళ్ళి అవుతుంది, ఆ రోజే సంతానం కలుగుతుంది, చచ్చిపోతుంది. దాని లెక్కలో చూస్తే అది ఒక జీవితం. పోనీ కొన్ని రోజులు ఉంటుందేమో, 3-4 రోజులు ఉండే దోమలు ఉన్నాయేమో, 3-4 రోజులు అంటే ఏం పెద్ద కాదు కదా మనకి. దానికి ఒక జీవితం అయిపోయింది. అలాగే ఆ సూక్ష్మ శరీరధారి వాడు అక్కడ ఒక జీవితాన్ని గడిపేస్తున్నాడు సూక్ష్మంగా. ఆ శరీరం వచ్చినప్పుడు ఇదేమవుతుంది? ఇది నశిస్తుందా? నేను ఆ ధ్యానానికి వెళ్తే ఈ శరీరం వెళ్ళిపోయిందనుకో, అప్పుడు నేను నిన్ను ఎలా పట్టుకోవాలి? మళ్ళీ నేను నిన్ను ఎలా ప్రార్థన చేయాలి? అప్పుడు అక్కడ ఏ శరీరం ఉంటుందో, ఈ శరీరానికైతే ఈ జీవాత్మకైతే ఈ జ్ఞానం ఉంది, సరస్వతి అమ్మవారిని ప్రార్థన చెయ్యి అనే జ్ఞానం ఉంది. మరి అక్కడ ఈ జ్ఞానం ఉంటుందా లేదా? నాకు తెలియదే, నాకు నమ్మకం లేదే, ఏం చేసేది నేను? ఈ శరీరం నశిస్తుందా, ఇలాగే ఉంటుందా అనే మాట నాకు చెప్పు. ఆ విషయంలో నా సందేహాన్ని పోగొట్టు. ఇతరుల అంటే సామాన్యుల శరీరం కాలం వచ్చినప్పుడు నశించినట్టుగా జీవన్ముక్తుల శరీరం కూడా ప్రారబ్ధం అవగానే రాలిపోతోందే కానీ వారికి ఆతివాహిక శరీరం వచ్చినట్టుగా ఎక్కడ ఎవరికి కనిపించటం లేదు. ఇది ప్రశ్న. ఇతరుల శరీరం రాలిపోయింది, దానికి సంస్కారాలు చేశాము. జీవన్ముక్తులు ఉన్నారు, వాళ్ళ శరీరం ప్రారబ్ధంతో అయిపోయింది, వాళ్ళ శరీరానికి సంస్కారం చేశాము. ఏదో ఖననం చేయటమో లేదా దహనం చేయటమో వాళ్ళ ఆశ్రమాన్ని బట్టి సంస్కారం చేస్తున్నాం. చేస్తే వాళ్ళ శరీరం కూడా వీళ్ళ శరీరంలాగే పోతోంది, కానీ వాళ్ళకి ఏదో ఒక గొప్ప శరీరం వస్తోంది అన్నట్టుగా మనకు తెలియటం లేదు కదా ప్రపంచంలో. మరి నువ్వు చెప్పే స్థితిని నేను ధ్యాన స్థితిని ఆ జీవన్ముక్త స్థితిగా తీసుకుంటే మరి నాకు ఏ శరీరం వస్తుంది? 2 ప్రశ్నలు. ఒకటి, నేను మళ్ళీ ఈ శరీరంలోకి రాగలుగుతానా? ఈ శరీరంతో ఇలాగే మాట్లాడగలుగుతానా? లేదంటే నాకు వేరే శరీరం వస్తుందా? వేరే శరీరం వస్తే అది ఎటువంటి శరీరము? ఇది ప్రశ్న. దీనిలో 2 ప్రశ్నలు కలిసి ఉన్నాయి.
అటువంటి ఆ ప్రశ్నని విని అమ్మవారు అంటుంది, యదస్తి నామ తత్రైవ నాశానాశక్రమో భవేత్ వస్తుతో యచ్చ నాస్త్యేవ నాశస్యాత్ తస్య కీదృశః. నువ్వు జీవన్ముక్త స్థితిలో అడిగావు. ఆయన స్థితిని ఆయనలాగే అర్థం చేసుకోవాలి. మనలాగా అర్థం చేసుకుంటానంటే ఎలా? ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి వెళ్ళి, లేదా కనీసం ఆ స్థితిని ఊహించి మనం ఆ శరీరాన్ని, ఆ శరీర తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ శరీరంలో ఉంటే ఆ తత్వం ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు, అది పొరపాటు. అందుకనే కృష్ణ పరమాత్మ విషయంలో చాలా సందేహాలు వచ్చినప్పుడు నారద మహర్షి చెప్పిన విషయం ఇది. మీకు అర్థమయ్యేది కాదు ఇది కృష్ణతత్వం. ఎందుకని అంటే ఆయన శరీరంతో మీరు చూడలేకపోతున్నారు. అందువల్ల ఆయన శరీరాన్ని ఆయన తత్వంలోనే చూడాలి. అప్పుడు ఆ శరీర స్థితి ఏమిటి అర్థమవుతుంది. ఆ జీవన్ముక్త స్థితిని గురించి నువ్వు అడిగావు. వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు? వాళ్ళు అసలు ఈ శరీర విషయంలో బంధంతో ఉన్నారా? వాళ్ళకి ఆ బంధం ఉన్నదా శరీరం మీద? లేదు కదా. మరి ఆ స్థితిలో నువ్వు ఊహించినప్పుడు ఈ శరీరం ఉంటే ఏమిటి, పోతే ఏమిటి? క్షీణించటము లేదా నశించటము అనేవి వస్తువు ఉంటేనే జరుగుతాయి. ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు క్షీణిస్తోంది, నశిస్తోంది, పెరుగుతోంది అనేది ఉంటేనే జరుగుతుంది. అసలు ఈ వస్తువు లేనట్టే వాళ్ళ భావన. మనకు కనిపిస్తోంది కదండి అని అనకూడదు మనం. వాళ్ళకి ఆ దృష్టి లేదు ఆ శరీరం మీద. ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు. అసలే లేని దానికి నాశనము, అనాశనము అంటే నాశనం కాకపోవటం ఎట్లా సాధ్యమవుతాయి? అందువల్ల జీవన్ముక్తుల విషయంలో నువ్వు అడిగిన ప్రశ్న సరి అయినది కాదు. అంటే జీవన్ముక్తుడు జీవించి ఉండగానే ఈ పాంచభౌతిక శరీరం లేదు అని దృఢంగా భావించి ఉండటం వల్ల అప్పుడే మనోమయ శరీరాన్ని పొంది ఉంటాడు అని అర్థం. సదా ధ్యానంలో ఉండటమే కదా జీవన్ముక్త స్థితి అంటే. సదా ధ్యాన స్థితిలో ఉండటం అంటే, ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవటమే కాదు, సదా ఆ పరమాత్మ దృష్టి మనస్సులో ఉండటం. ఆ స్థితిలో జీవన్ముక్తులు ఉంటారు అని. కళ్ళు మూసుకుని లేరు కదా, వీళ్ళేమి అనుష్ఠానం చేస్తున్నారు లేదా వీళ్ళేమి ధ్యానం చేస్తున్నారు అని మనకు అనిపించవచ్చు. కానీ నిరంతర పరమాత్మ చింతనే ధ్యానం. కళ్ళు మూసుకోవటం అనేది ప్రారంభ దశ, అది అవసరం. అది లేదు అని చెప్పటం లేదు నేను, అది అవసరం. అది ఒక క్రమశిక్షణ కోసం. తర్వాత దాన్ని వృద్ధిపరుచుకుంటే నిదానంగా అరగంట, గంట, 2 గంటలు అలా పెంచుతారు ధ్యానాన్ని. అలా పెంచి నిరంతరంగా దాంట్లోనే నిమగ్నమయ్యే స్థితికి వెళ్తారు. దానికి చాలా గురుకృప అవసరం మనకి. ఇవన్నీ విడిపించుకోవాలి, అప్పుడు కానీ ఆ స్థితి మనకి రాదు. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. అందువల్ల అప్పుడే మనోమయ శరీరాన్ని పొంది ఉంటారు అని అర్థం. జీవన్ముక్తుడికి పాంచభౌతిక శరీరం దగ్ధపటం లాంటిది. నిన్న మీకు చెప్పాను దగ్ధపటం అంటే ఏమిటి అని. అంటే కాలి ఉన్న ఒక వస్త్రం లాంటిది. అది వస్త్రంలాగా కనిపించిన వస్త్రానికి ఉన్న గుణాలు, వస్త్రాన్ని మనం ఎట్లా ఉపయోగిస్తామో అలా దాన్ని ఉపయోగించలేం. కాలి ఉన్న వస్త్రం లాంటిది, కాలి ఉన్న బట్ట లాంటిది. ఆ శరీరాన్ని అట్లా భావిస్తాడు. బట్ట ఉందా లేదా అంటే మనం అట్లా ముట్టి అది బూడిదయ్యేంత వరకు ఉంది అని అనుకుంటాం. వెళ్ళి ముడతాం, లేదా గాలికి అది ఎట్లా ఎగిరిపోతుంది. అప్పుడే ఇది బూడిద ఇది అని అనుకుంటాం. ఆ దానిలో ఆ చారలు కూడా కనిపిస్తాయి అప్పుడే కాలిన వస్త్రంలో. మీరు చూసారో లేదో తెలియదు. అది ఏ డిజైన్లో ఉండిందో అప్పటి వరకు ఆ డిజైన్ కూడా కనిపిస్తుంది కాసేపటి వరకైనా కనీసం. దానిలో ఏవో నెమళ్ళు ఇవి వేశారనుకోండి, ఆ వస్త్రం కాలిపోయింది అనుకోండి, దాని మీద ఆ నెమలి కనిపిస్తుంది కాసేపటి వరకు, తర్వాత పోతుంది. అది ముట్టుకుందామని పోతే ఉందా అది వస్త్రం? లేదు. అలాగే జీవన్ముక్తుడికి శరీర విషయంలో భావన ఉంటుంది. ఆ భావంలో జీవన్ముక్తుడు ఉన్నాడు. అది బయటి వారికి ఉన్నట్టుగా కనిపించినా కూడా ఆయన భావంలో అది లేనట్టే లెక్క. కాబట్టి జీవన్ముక్తుడికి శరీరం నశిస్తుందా, ఉంటుందా, పోతుందా అని నువ్వు జీవన్ముక్తుడి విషయంలో అడగటానికి లేదు. ఇక నీ విషయం అంటావా, దానికి నేను సమాధానం చెప్తాను. ప్రశ్న నీ గురించి. మన గురించి మనం ప్రశ్నించుకుంటే పర్వాలేదు. ఊరంతా ప్రశ్నిస్తే వాటికి సమాధానం దొరుకుతుంది, కానీ మనలో ఉన్న సందేహానికి మాత్రం సమాధానం దొరకదు. అందుకనే అద్భుతంగా ఒక డివిజీ గారని కవి ఉన్నారు. ఆయన చెప్తారు, ప్రపంచ చింత విడిచిపెట్టు, నువ్వు నీ గురించి నువ్వు ఆలోచించుకో అని. ఊరంతా తప్పులు సరి చేయడానికి వెళ్ళావని ఈ తప్పును మాత్రం నువ్వు సరి చేసుకోవటం లేదు. ఇలా ఉంటే పరమాత్మ దర్శనం నీకు కాదు అని చెప్పారు. చాలా మంచి మాట, అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఇక రజ్జువాం సర్ప భ్రమే నష్టే
సత్యబోధవశాత్సుతే సర్పో ననష్ట ఉన్నష్టో వేత్యేవం కైవసా కథ యథా సత్యపరిజ్ఞానాత్ రజ్జ్వాం సర్పో న దృశ్యతే తథాతి బాహిక జ్ఞానాత్ దృశ్యతే నాధిభౌతిక. ఓ అమ్మ, నేను తెలుగు భాషలో బిడ్డ అంటారు కదా, అది ఓ బిడ్డ అని అర్థం. సుతే అంటే ఓ తల్లి, ఓ అమ్మాయి. తాడు పాము అనే భ్రమ కలిగింది. తాడును చూసాము, పాము అనే భ్రమ కలిగింది. ఇది చాలా ముఖ్యమైనది వేదాంతంలో. రజ్జు సర్ప భ్రాంతి అంటారు దీన్ని. ఇది చాలా ముఖ్యం. విచారణ చేయాలి, నాకు విషయం తెలియాలి, ధ్యాన సిద్ధి కావాలి అన్నవాళ్ళు దీని మీద బాగా చింతన చేయాలి. రజ్జు సర్ప భ్రాంతి అనేది, ఎందుకంటే ఉపనిషత్తులు చెప్పిన ఉదాహరణ కాబట్టి ఇది చాలా ప్రధానమైన ఉదాహరణ. ఇది మన దుఃఖాలని నాశనం చేసుకోవటానికి చాలా మంచి ఉపాయం. అంటే ఈ రజ్జు సర్ప భ్రాంతిని గురించి విచారణ చేయటం. తాడు పాము, దానిలో కలిగిన భ్రాంతి, భ్రమ, దీని గురించి విచారణ చేయాలి. ఎన్నెన్నో వస్తాయి. చిన్న పదమే ఇది, తాడు పాము భ్రాంతి, మూడు పదాలు. ఈ 3 పదాల మీద 3 జన్మల విచారణ చేయొచ్చు మనం. అంత విషయం ఉన్నది వీటిలో. జ్ఞానం కలిగేంత వరకు దీని మీదే విచారం చేయొచ్చు. అటువంటి అద్భుతమైన ఒక ఉదాహరణ అది. తాడే పాము అనే భ్రాంతి కలిగింది. ఆ భ్రమ తొలగిన తరువాత పాము ఏమైపోయింది? పాము ఎక్కడికి పోయింది? ఆ భ్రమ పోయిన తర్వాత దాన్ని ఎట్లా చెప్తాం? పాము చచ్చిపోయిందా, లేదా ఆ పాము ఇంకా బతికే ఉందా? చెప్పండి. తాడును చూసి పాము అనుకున్నాము, టార్చ్ వేసి చూసాము, అది పాము కాదు తాడే అని తెలిసింది. అయినా వెళ్ళి దగ్గరికి ఎందుకైనా మంచిది అని ముట్టి కూడా చూసాము, అదేమి కదలలేదు. అప్పుడు అది తాడే అని తెలిసింది, పాము కాదు అని తెలిసింది. పాము ఏమైంది? ఎక్కడికి పోయింది? పాము పారిపోయిందా? పాము చచ్చిపోయిందా, లేదా ఇంకా బతికే ఉందా? ఏమీ చెప్పలేము. ఎందుకంటే లేని పాముని ఉంది లేదు అని ఏం చెప్తాం? పాము లేనే లేదు. ఎక్కడ ఉంది పాము? నీ బుద్ధిలో ఉంది. నీ బుద్ధిలో పాము అనేది పోకపోతే ఇంకా పాము అలాగే ఉంది. పాము అనే పదం నాలో ఉంది కదా, ఆ పద దృష్ట్యా, ఆ శబ్ద దృష్ట్యా పాము బతికే ఉంది కదా అని మనం వాదించవచ్చు. అందుకనే శబ్దం కూడా పోవాలి అని చెప్పారు. మనం ఆ మాట చెప్పుకున్నాం. శబ్దంతోనే సమస్త సృష్టి వచ్చింది అని చెప్పారు. ఆ మాట గుర్తు చేసుకోవాలి. ఆ శబ్దం కూడా మనస్సు నుంచి పోతే, అసలు ఈ శబ్దం ఉంటేనే కదా ద్వైతం అనేది వచ్చింది. ద్వైతం వస్తేనే కదా భయం అనేది పుట్టింది. ఒక బల్లులంటే చాలా భయం ఉంటుంది అనుకోండి అందరికీ. మనం పెంచుకున్న బల్లు ఉందనుకోండి, దాన్ని చూస్తే భయం అవుతుందా? ఒక బల్లిని పెంచుకున్నాం అనుకుందాం, రోజు దాంతో మాట్లాడుతున్నాం అనుకుందాం, మనం చూడంగానే అది పరిగెత్తుకుంటూ వస్తుంది. అదంటే భయం ఉంటుందా మనకి? లేదు. ఎందుకని? ఎందుకు భయం లేదు అంటే మనకి దానిలో ఆత్మభావన వచ్చేసింది. ఇది నాది, నా బల్లి అనే భావన వచ్చేసింది కాబట్టి మనకు భయం పోయింది. ఇదే కారణం. అందువల్ల ఏమన్నారంటే ప్రేమ అనేది కూడా భగవంతుడికి దగ్గర చేర్చేదే. ప్రేమే భగవంతుడికి కాదు, ప్రేమ భక్తి అన్నారే, దానికి అర్థం ఇదే. భగవంతుడు నావాడు, నేను ఆ భగవంతుడి వాడిని అనే భావన. ఆ భావన నిదానంగా భక్తిగా మారి భగవంతుడికి దగ్గర చేరుస్తుంది. అందువల్ల ఆత్మభావనతో భయం పోతుంది మనకి. అక్కడ అది జరిగేది. ఇక్కడ మరి దాన్ని చూసి మనం భయపడుతూ ఉన్నాము, భయపడి పారిపోతూ ఉన్నాం. ఎందుకని అంటే అది వేరేగా ఉంది నాకన్నా, అది నన్నేం చేస్తుందో మనకు తెలియదు. పడుకుని ఉన్నాము, అది అసలు కనిపించదు, కానీ తిరుగుతూ ఉంటుంది అక్కడే. భయంలో ఉన్నామా మనం? లేదు. అంటే దాన్ని మనం చూడట్లేదు అంటే అర్థం ఏమిటి? అది మన దృష్టిలో లేదు అని, మన బుద్ధిలో లేదు అని. అది మన బుద్ధిలో లేకపోతే ఏమవుతుంది? ఆ భయం మనకి ఎగిరిపోతుంది. ఆ భయం పోయినప్పుడు ఏమవుతుంది? సుఖంగా ఉంటాం. లేదు, ఇక్కడ ఏదో తిరుగుతోంది, అదేమైనా నన్ను కరుస్తుందో, నా మీద పడుతుందో, నెత్తి మీద పడితే చావు అని వేరే పంచాంగంలో రాశారు, ఇదేమైనా అవుతుందేమో అని భయం ఉంటే నిద్ర రాదు. ఇదే ప్రపంచ విషయంలో కూడా జరిగేది మనకి. ఆ భయాన్ని పోగొట్టుకోవటమే కదా సుఖం అంటే. భయం పోవటమే కదా సుఖం అంటే. ఆ సుఖాన్ని మనకిచ్చేందుకోసం ఇక్కడ ఏమడుగుతున్నారంటే, ఆ పోయింది కదా పాము, ఎక్కడికి పోయింది? చచ్చిపోయిందా? అది ఇంకా బతికే ఉందా? ఏమైంది? అది నీకేమో ఇది తాడని తెలిసింది, పాము కాదని తెలిసింది. ఏమైంది మరి? ఎక్కడికి పోయినట్టు ఆ పాము? ఆ విషయంలో ఏం సమాధానం చెప్తాం మనం? ఈ ప్రశ్నలు కలుగుతాయా మనకి? తాడును చూసిన తర్వాత అయ్యో ఇక్కడ ఒక పాము ఉండాలి, ఏమైందండి అని అనుకుంటాము మనం. అనుకుంటే భయం ఇంకా చావలేదు మనలో.
లేదండి ఇప్పటి వరకు ఇక్కడ పాము ఉంది, ఇప్పుడు లేదు అని అనం. తాడులోనే పామును చూశాను కాబట్టి పాము అనేది లేదు అని అంటాం. బుద్ధిమంతుడైన వాడు అలాగే అంటాడు. బుద్ధి భ్రమించింది అనుకోండి, పిచ్చి పట్టింది అనుకోండి, లేదు ఇక్కడ ఉండాలండి, అది నేను చూశానండి. లేదురా, ఏది చూసావో అది తాడని తెలుస్తోంది కదా, లేదు ఇక్కడే ఎక్కడో పొదల్లో దాక్కుని ఉంటుంది, రాత్రి మళ్ళీ వస్తుంది అనే భయం ఉంటే ఏం చేస్తాం? ఇటువంటిది కూడా భ్రమ కలుగుతుంది కొంతమందికి. మనమే చూసి తీర్మానం చేసుకున్నా కూడా లేదు ఉండాలి అంటే ఇది ఇంకా దీన్నేమనాలి అంటే ఘనీభవించిన భ్రమ. ఇది మామూలు భ్రమ కాదు. భ్రమ కన్నా ఒక మెట్టు పైన ఉన్నారు. ఇది మాయ, మహామాయ. ఇది వాడే చూసి వాడే తీర్మానం చేసుకుని వాడే నమ్మటం లేదు అంటే ఏమంటాం దీన్ని? ఇటువంటిది కూడా మన జీవితంలో జరుగుతుంది. మాయా, మహామాయ. మహామాయ ప్రయచ్చతి అని సప్తశతిలో చెప్తారు. ఆ మహామాయ చేసే పనులు ఇవన్నీ. మహామాయ అంటే ఎక్కడో అమ్మవారు కూర్చుని మనల్ని ఇట్లా ఆడిస్తూ చూస్తుందని కాదు. మన బుద్ధిలో లేని జ్ఞానమే మాయ. జ్ఞానం ఉంటే మాయ పోయింది అని అర్థం. అంతే. అదేమైంది ఆ పాము? దీనికి ఈ ప్రశ్నలు ఎవరికైనా కలుగుతాయా? సత్యజ్ఞానం కలిగిన తరువాత ఆ తాడు యందు పాము కనిపించినట్లుగా ఆతివాహిక భావం అంటే సూక్ష్మతత్వం లభించిన తరువాత నేను రక్తమాంసమయమైనట్టు ఈ భౌతిక దేహాన్ని అనే ఆది భౌతిక భావం తొలగిపోతుంది. ఇదే జీవన్ముక్తుడి స్థితి. జీవన్ముక్త స్థితిని అడిగావు కదా ఏమవుతుంది అని. ఆ భావం తొలగిపోతుంది. అంత ఆ భావం పోతుంది. ఆ భావంతో మనం ముడి వేసుకుని ఉన్నాము. ఆ ముడి విప్పేస్తారు. ఆ ముడి విప్పితే హాయిగా స్వతంత్రంగా ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఆ ముడి అంటే దానికి కట్టేసిన చైన్ అనుకోండి. ఆ చైన్ తీసినట్టుగా. చైన్ తీసేస్తే ఏమైంది? హాయిగా ఆనందంగా సుఖంగా ఉంటాడు. అలా ఆ జీవన్ముక్తుడు ఆ స్థితిలో ఉంటాడు. ఆతివాహిక శరీరం రావటం అంటే అభిప్రాయం ఇది. అంటే మనం టార్చ్ వేసి చూసిన తర్వాత ఇది తాడే అని తెలిస్తే మనకి ఏ భావన కలుగుతుందో అలాగే వాడు మనోమయ శరీరాన్ని ధారణ చేసిన తర్వాత వాడికి కలిగే భావన ఇలా ఉంటుంది అని నువ్వు దీన్ని అర్థం చేసుకోవాలి. కల్పనాపి నివర్తేత కల్పిత యది కేనచిత్ సాశిలా సమపాస్తైవ యానేహాస్తి కదాచన. అంటే కల్పన ఎవరి వల్లైనా కల్పించబడినప్పుడు అది సత్యోపదేశంతోనే శాంతిస్తుంది. ఇక్కడ మనం అడుగుతాం, జీవన్ముక్తుడు సరే మా స్థితిలో ఉన్నాడు, వాడు శరీరాన్ని చాలించాడు, మనం ఏదో అతి కష్టం మీద జ్ఞానాన్ని పొంది ముక్తులమయ్యాము, మోక్షాన్ని పొందాము, బాగుంది. ఆ మోక్షం పొందిన తర్వాత మనమైతే పోయాం, కానీ మనకు తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు కదా, ప్రపంచాన్ని చూస్తున్నాం కదా. అంటే జగత్ ఎక్కడికి పోయినట్టు? జగత్ ఇక్కడే ఉన్నట్టు. అయితే ఎప్పుడూ పోని జగత్తులో మోక్షం ఎట్లా వస్తుంది అని ప్రశ్న. ఈ ప్రశ్న వేయాలి. ఈ జగత్ ఇక్కడే ఉంటే ఇది సత్యమైనట్టే. ఇది సత్యమైతే ఇంకొక సత్యానికి ఎక్కడికో పోవటం ఎందుకు? ఇదే అనుభవిస్తూ ఉండొచ్చు కదా, ఇంకో దానికోసం ఎందుకు ప్రయత్నం చేయాలి అనే ప్రశ్న వస్తుంది. అలాగే దాంతోపాటుగా ఈ జగత్ ఇలాగే ఉంటుంది కాబట్టి మోక్ష ప్రసక్తి అనేదే లేదు. దానికి విరోధం వచ్చింది, మోక్షం అనే దానికి విరోధం వచ్చింది అని కొంతమంది అంటారు. ఈ ప్రశ్న కొంతమందికి కలగవచ్చు. దానికి సమాధానం ఏమిటి అంటే, ఇది ఆ జీవన్ముక్తుడు ఆ స్థితిలో వాడు మోక్షాన్ని పొందాడు, ఆ స్థితిలో వాడు ఉన్నాడు. వీళ్ళందరూ కల్పించుకున్న ప్రపంచం ఇలాగే ఉంది అని నువ్వు ప్రశ్నిస్తున్నావు. దానికి సమాధానం చెప్పాలి. వీడికి కల్పన పోవటం అనేది ప్రధానం, అజ్ఞానం అనేది మనకి పోవటం ప్రధానం, కానీ మన పక్క వాళ్ళకి మన బంధువులకి పోవటం ప్రధానం కాదు. మన అజ్ఞానం మనకి తొలగితే మనకి జ్ఞానం కలుగుతుంది. లేదు అందరికీ అజ్ఞానం పోవాలి అని ఎవరైనా అనుకుంటారా? నేను ఒక్కడిని చదివితే ఊరంతా పాస్ అవ్వాలి అని ఎవరైనా అనుకుంటారండి? అలా సాధ్యం లేదు అది. అలాగని అందరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి నేను ఫెయిల్ అయ్యానని ఎవరైనా అనుకుంటారా? లేదు. స్కూల్లో ఉన్న 30 మంది ఫెయిల్ అయినా కూడా 31వ వాడిని నేను పాస్ అయ్యాను అని అనుకుంటారు అందరూ. ఇది వ్యవహారంలో ఉన్న సత్యం ఇది. అలాగే ఏమైంది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా అని మనం వ్యవహారంతో చూడకూడదు. ఆ ఉదాహరణ అంతవరకు మాత్రమే. అలాగే జీవన్ముక్తుడు ఒకడు పాస్ అయిపోయి వెళ్ళిపోయినట్టుగా ఆయన పాస్ అయిన తర్వాత ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఆయన ఇక్కడ ఎందుకు ఉంటాడు అనే వ్యవహారం మాట ఇక్కడ పట్టించుకోవద్దు మీరు. ఆయన ఈ విషయంలో ఇది లేదు అనే భావనలోనే ఉంటాడు. ఎందుకని అంటే సత్యాన్ని చూశాడు కాబట్టి, సత్య దర్శనం చేశాడు కాబట్టి. దాన్ని అట్లా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఈ శరీర విషయంలో కల్పన చేసి ఉంటే
వాళ్ళ కల్పనలు ఉన్నాయి కదా, వాళ్ళంతా అలాగే ఉన్నారు కదా, మరి వాళ్ళకందరికీ భ్రమ పోలేదు కదా. ఇదే జీవన్ముక్తుల్లో 2 రకాలు. ఒక జీవన్ముక్తుడు నేను ముక్తుడయ్యాను, ఆయన ముక్తి కోసం ప్రయత్నం చేస్తాడు, ఎక్కడో దూరంలో కూర్చొని సాధన చేస్తాడు, ఎవరితోనూ కలవడు, ఆ ముక్తిని పొందుతాడు, జీవన్ముక్త స్థితిలో ఉంటాడు. ఇంకొక రెండో వాడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తారు అంటే ఆయన సాధన చేస్తాడు, ఆ సాధనలన్నీ చేసుకుని నేను ముక్తుడయ్యాను, నాకు ఈ బంధాలు లేవు అని తెలుసుకుని ప్రపంచాన్ని చూసి బాధపడతాడు. బాధపడి అయ్యో నేను ఒకప్పుడు అనుభవించిన బాధని వీళ్ళందరూ అనుభవిస్తున్నారే, వీళ్ళకి దుఃఖాన్ని నేను పోగొట్టాలి అని ఒక దయ ఆయనలో కలుగుతుంది, ఒక కరుణ ఆయనలో కలుగుతుంది. కలిగి ఆయన ఏమనుకుంటాడంటే వీళ్ళందరినీ ఉద్ధరించాలి అని అనుకుంటాడు. నాకు కలిగిన అనుభవమే వీళ్ళకు కూడా కలగాలి, నాకు కలిగిన సుఖమే వీళ్ళకు కూడా కలగాలి అని ఆయన అనుకుంటాడు. అనుకుని ఆయన ఏ మార్గంలో అయితే సాధన చేశాడో, లేదా మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి తగ్గట్టుగా ఉపదేశం చేసి మనం కూడా ముక్తులయ్యేందుకు ఆయన దోహదపడతాడు. ఇది రెండో రకమైన జీవన్ముక్తుడు. ఈ రెండో రకమైన జీవన్ముక్తుడినే సద్గురువు అంటారు. ఈయన ఇతరుల కోసం ప్రయత్నం చేసేవాడు. తాను ముక్తుడై ఉండి స్వయం తరితుమక్షమః పరాన్ నిస్తారయేత్ కథం అని గురుగీత అంటుంది. తాను దాటకపోతే ఇతరులను దాటించలేడు కదా. ముందు తాను దాటిన వాడు ఏం చేస్తాడు, దాటి అలా వెళ్ళిపోకుండా మళ్ళీ వెనక్కి వస్తాడు. ఆయన వచ్చి మనల్ని కూడా ఆ బోట్ ఎక్కించుకుని పోతాడు. నేను దాటాను, మీరు కూడా రండిరా, లేకపోతే మీరు కష్టపడిపోతారు. ఇదే మత్స్యావతారం. మత్స్యావతారంలో ఆయన సద్గురు. అందరూ కూడా మత్స్యయంత్రం పెట్టుకుంటే మంచిది ఇంట్లో అంటారు. ఎందుకు అంటే సద్గురు, మత్స్యం అంటే సద్గురు. త్రిలోక గురవే నమః అని నమస్కారం చేశాడు సత్యవ్రతుడు భాగవతంలో. చదివి ఉన్నారేమో మీరు, తెలీదు. ఇదే మాటని పోతన భాగవతంలో కూడా వాడారు. త్రిభువన గురు అనే పదం వాడారు. ఎవరికి? మత్స్యావతార మూర్తికి. ఆయన త్రిభువన గురువు ఆయన. ఇదేమిటి మత్స్యం ఏమిటి, త్రిభువన గురువు ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ప్రళయం సమయంలో, మహాప్రళయం అది, ఆ సమయంలో మీరు నేను చెప్పిన విధంగా ఆ సముద్ర తీరంలో ఎదురు చూస్తూ ఉండండి, జపతపాలు చేస్తూ ఉండండి. నేను అక్కడికి వస్తాను, ఒక పడవ తీసుకుని వస్తాను, నా ముక్కుకి తాడు కట్టి ఉంటుంది, దాన్ని నేనే లాక్కొస్తాను. ఆ పడవని మీరు ఎక్కండి. ఆ ఎక్కేటప్పుడు ఏవి చాలా అవసరమో ఆ వస్తువులు పెట్టుకోండి, ఔషధులు పెట్టుకోండి, ఏదో ఆహారం కావాల్సిన ఆహారం పెట్టుకోండి, మంచి జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకుని మీరు కొంతమంది ఎక్కండి. ఎక్కితే మిమ్మల్ని తీసుకువెళ్తాను నేను. ఎక్కకూడని వాళ్ళు ఎక్కితే వాళ్ళు ఎలాగో ఎక్కలేరు అని చెప్పాడు ఆయన. పడవ వచ్చింది కదా అని అందరు ఎక్కేయటం కాదు, ఎవరు ఎక్కగలరో వాళ్ళు మాత్రమే ఎక్కుతారు. మరి మమ్మల్ని నువ్వే ఎక్కించవచ్చు కదా. ఎవరిని నేను ఎక్కించాలి అనుకున్నానో, ఎవరికి యోగ్యత ఉందో వాళ్ళని నేనే ఎక్కిస్తాను. ఇన్ని విషయాలు చెప్పి ఆయన ఆ పడవలో వీళ్ళందరినీ ఎక్కించుకుని ప్రయాణం చేశాడు. 7 రోజులు ప్రయాణం చేశాడు. ఆ 7 రోజులు ఘోరమైన ప్రళయం వచ్చింది. ఆ ప్రళయం వచ్చింది కానీ వీళ్ళకి ఏం కాలేదు. ప్రళయం అంతా శాంతించిన తర్వాత మళ్ళీ సృష్టి ఆదిలో వీళ్ళందరినీ పడవ దింపాడు. దింపి ఇప్పుడు సునామీ అంతా పోయింది, హాయిగా మీరు మీ జీవితం చేసుకోవచ్చు అన్నాడు. త్రిలోక గురువు అన్నారు ఆయన. ఎందుకు అంటే ఆయన దాటించాడు కాబట్టి. మత్స్యావతార మూర్తి అంటే సద్గురువు. అందుకే మత్స్య యంత్రం పెట్టుకోవాలి అని. వాస్తు దోషాలు పోతాయంటే ఎక్కడ గురుస్మరణ ఉంటుందో అక్కడ వాస్తు దోషాలు పోతాయి. గురు ప్రార్థన లేకుండా ఏ దేవతని ప్రార్థించినా ఫలం రాదు. శ్రీ గురుభ్యో నమః, హరి ఓం, శ్రీ గణేశాయ నమః, తర్వాత గురు ప్రార్థన, గురుస్మరణ, తర్వాత గణేశ స్మరణ. గురు గణేశాభ్యాన్ నమః. కొంతమంది సంప్రదాయంలో గణేశ గురుభ్యాన్ నమః అని కూడా అంటారు. వాళ్ళిద్దరిని కలిపి గణపతి గురువు ఇద్దరు ఒకటే అనే అభిప్రాయంలో మనం ప్రార్థన చేస్తాం. అలా ఆ జీవన్ముక్తులు 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు తరించి వాళ్ళు అసలు ప్రపంచమే లేనప్పుడు వీళ్ళందరూ బాధలో ఉన్నారు, నేనెందుకు అనుకోవాలి అనుకుని ఆయన అదే ముక్త స్థితిలో ఉంటాడు. ఆయనకేం దయ లేదు అంటే ఆయన చాలా క్రూరాత్ముడు అని కాదు. దూరంగా కూర్చున్న జీవన్ముక్తుడు క్రూరాత్ముడు అని కాదు. ఈయనే మంచివాడు, ఆయన చెడ్డవాడు అని కూడా అనుకోకూడదు. మళ్ళీ ఇంకో పొరపాటు అది. ఆయన అక్కడ ఉండి సాధన చేసి హిమాలయాల్లో ఉన్నాడంటే ఆ వేస్ట్ ఫెలో, వాడేదో స్వార్థంగా చేసుకుంటున్నాడు, ఆయన వల్ల మనకేమిటి ఉపయోగము, మనతో ఉన్నవాడే మంచివాడు, అది కూడా పొరపాటు. ఎందుకని ఆయన ఆ స్థితిలో ఎందుకున్నాడు? అదే నేను వివేకానందుల కథ ఒకటి చెప్పాను మీకు, చాలా రోజులైంది. వివేకానందుల జీవితంలో జరిగింది అది. ఆయన అక్కడికి వెళ్ళారు, హిమాలయాలకు వెళ్ళి ఒక సాధువు తపస్సు చేస్తూ ఉంటే ఆయన అడిగారు, ఏమండి మీరు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారు, మీరు ముక్తులయ్యారు కదా, మీకు ముక్తి వచ్చేసింది కదా, హాయిగా కిందకు వచ్చేయండి, ఢిల్లీకి రండి,
ప్రచారం చేయండి బాగా, ఎక్కువ మందికి ఈ ముక్తిని గురించి చెప్పండి అన్నాడు ఆయన. అంటే ఈయనన్నాడు, బాగుందయ్యా నువ్వు చెప్పేది, కానీ ఎవరో వచ్చి నీ ముక్కు బాగలేదంటే కోసేసుకుంటావు, నువ్వు కోసుకోవు కదా, అది ఎట్లా సాధ్యమవుతుంది? అలాగే నేనున్న స్థితి బాగలేదు అని నీకు అనిపిస్తోంది, కానీ నాకు అసలు ఆ స్థితి లేనే లేదు, రెండవ స్థితి, ఆ స్థితిలో నేనున్నాను. ఇక్కడే ఎందుకున్నాను అంటే నేను రావాల్సిన పనే లేదు, అసలు రెండవ ప్రపంచమే లేదు, నాకన్నా భిన్నమైనది ప్రపంచంలో ఏది లేదు అనే భావనలో నేను ఉన్నప్పుడు మళ్ళీ నేను వచ్చి వీళ్ళని ఉద్ధరించడం ఎందుకు, ఈ తాపత్రయం ఎందుకు? వీళ్ళందరిలో నేనే ఉన్నాను, వీళ్ళందరూ నేనే అయి ఉన్నాను. అంటే సద్గురువు బయటికి రానప్పుడు ఈ మాట మనం అన్వయించుకోవాలి. అయ్యో సద్గురువు కనిపించట్లేదే, ఆయన రావట్లేదే అన్నప్పుడు ఇది ఈ మాట, వీళ్ళందరూ నాలో ఉన్నారు, నాలో ఉన్నాను కాబట్టి నేను చేసే సాధన అంతా వీళ్ళు చేసేదే అనే భావనలో ఉంటారు ఆయన. ఎవరు? ఆ మొదటి జీవన్ముక్తుడు. రెండవ జీవన్ముక్తుడు సద్గురువుగా సరే మనతోనే ఉన్నారు. అందువల్ల ఆ మొదటి జీవన్ముక్తుడితో మనకు ప్రయోజనం లేదు అని తిట్టుకోకూడదు, అది కొంతమంది చేస్తారు. అంటే వాళ్ళు చేసే సాధన, మనం చేసే తపస్సు అంతా కూడా లోకక్షేమం కోసము అని చేసేవాళ్ళు. వాళ్ళ వల్ల లోకానికి మంచిది అవుతూ ఉంటుంది, వాళ్ళు ఆ సంకల్పంతో చేస్తారు కాబట్టి. అందుకనే ఏ సంకల్పమో చెప్పరు దేవతా పూజ చేసేప్పుడు, లోక కళ్యాణార్థం విశ్వశాంతి అర్థం. కొన్ని ఆలయాల్లో అయితే అసలు గోత్రనామాలు కూడా చెప్పరు, ఇక్కడ ఆ అలవాటు లేదండి అంటారు. మనం చెప్పినా కూడా చెప్పరు. మేము 5 రూపాయలు చీటీ రాయించుకున్నాం, మీరు చీటీ రాయించుకున్నా అంతే, చీటీ పుస్తకం తీసుకొచ్చి పెట్టినా కూడా అంతే, ఇక్కడ సంకల్పం చెప్పవు అంటారు. చెప్పక ఏం చేస్తారంటే ఇక్కడ లోకశాంతి అర్థం విశ్వ కళ్యాణార్థం అనే చెప్తాం. మీకు అది ఇష్టం ఉంటే మీ పేరు రాయించుకోండి, లేదండి మా పేరు చెప్పినప్పుడు మేమెందుకు పూజకి రాయించుకోవాలంటే మీ ఇష్టం. లోకశాంతి అర్థం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా లోకంలోనే ఉన్నాం కదా. లోకశాంతి అర్థం అంటే మన కోసం మనం పూజ చేసుకున్నట్టే కదా. విశ్వశాంతి అర్థం అంటే మన శాంతి కోసం మనం పూజ చేసుకున్నట్టే కదా. అందువల్ల అది మర్చిపోకూడదు మనం. అలా జీవన్ముక్తులు 2 విధాలుగా మనకి కనిపిస్తారు. వాళ్ళ స్థితి మాత్రం ఇద్దరిది ఒకటే, వాళ్ళిద్దరూ వేరే అని మనకి కనిపించినా కూడా మనం ఆ ఇద్దరిని వేరువేరుగా చూడకూడదు, చూడటం అనేది పొరపాటు. ఎవరైనా ఈ శరీర విషయంలో కల్పన చేసి ఉంటే ఆ కల్పన కూడా నశిస్తుంది, వాళ్ళ కల్పన కూడా వీళ్ళ విషయంలో నశిస్తుంది. అంటే వాళ్ళకి ప్రపంచం ఉన్నది, ఈయనకి ప్రపంచం లేదు, మళ్ళీ వాళ్ళ గతి ఏమిటి, ఇవన్నీ ప్రశ్నలు రావు అక్కడ. లేని రాయిని విసరటం అనేది సాధ్యం లేదు కదా అంటారు. లేనే లేదు రాయి, దాన్ని విసరటం ఎట్లా సాధ్యం? అందువల్ల ఈ ప్రపంచమే లేదు, పరమాత్మ ఒకడే ఉన్నది అని నేను తెలుసుకున్న తర్వాత లేని రాయిని విసిరిన తర్వాత అది ఎక్కడ తగిలిందో చూసి, ఇవన్నీ తాపత్రయాలు ఎందుకండి? నేను ఒక రాయి వేశాను అని ఎవరైనా అంటారు లేని రాయిని తీసుకుని? అటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు అని నువ్వు అర్థం చేసుకో. జీవన్ముక్తుడు పోయినా కూడా ఈ ప్రపంచం అజ్ఞానికి అలాగే ఉంటుంది కదా. మరి జగత్తు భ్రమ అని ఎలా అంటాడు అనే ప్రశ్నకు ఇది సమాధానం అని మనం అర్థం చేసుకోవాలి. కల్పిత ప్రపంచం ఒకప్పుడు ఉండింది, అది జ్ఞానం కలిగిన తరువాత పోయింది అనే వ్యవహార దృష్టి కూడా సరి అయింది కాదు, అది మంచి విధానం కాదు. ఒకప్పుడు ఉంది, అది జ్ఞానంతో పోయింది అనేది కూడా తప్పు. అది ఎందుకంటే ఆ తాడులో పాము ఉండింది, నా జ్ఞానంతో పోయింది అని ఎవరు అనరు. అందుకనే రజ్జు సర్పాన్నే ఉదాహరణగా చెప్తారు. వేరే ఏ ఉదాహరణ చెప్పినా కూడా దీన్ని మనం అన్వయించలేం. ఆ తాడులో పాము ఎప్పుడు ఉండింది? ఎప్పుడూ లేదు. మరి ఉంది అని నువ్వు అనుకున్నావు కాబట్టి భయపడ్డావు, బాధపడ్డావు. అలాగే ఈ ఉదాహరణ కూడా, ఈ జగత్తు అనే భ్రమ ఎప్పుడూ లేదు, ఆ దృష్టి కూడా మనం ఉంది అనే దృష్టి, ఒకప్పుడు ఉంది ఒకప్పుడు పోయింది అనే దృష్టి కూడా మంచిది కాదు. తత్వవేత్త అప్పుడు లేదు ఇప్పుడు లేదు అనే భావనలో ఉంటాడు. గౌడపాదాచార్యులు ఈ సందర్భంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు, దాన్ని వ్యాఖ్యానాలు రాశారు, దాన్ని కూడా మనం చెప్పుకుందాం. ఏమనంటారంటే గౌడపాదాచార్యులు, గౌడపాదులు అంటే తెలుసు కదా, శంకర భగవత్పాదాచార్యుల గురువులు గౌడపాదాచార్యులు అని. వారంటారు, ప్రపంచో వినివర్తేత కల్పితో యదికేనచిత్ ఉపదేశాదయం బాధో జ్ఞాతే ద్వైతం న విద్యతే. ప్రపంచో వినివర్తేత కల్పితో యదికేనచిత్. ఎవరో కల్పించిన ప్రపంచం మనకెలా పోతుంది అంటే, ఎవరో కల్పించిన ప్రపంచం అసలు మనకు తెలియదు. ఎవరో మనస్సులో తాడును చూసి పాము అనుకుంటే మనం భయపడతామా? లేదు కదా. మనం అనుకుంటేనే మనం భయపడతాం. అంటే మన అజ్ఞానమే మనకి కారణమవుతుంది దుఃఖానికి. లేదండి కొన్ని సందర్భాల్లో పాముంది జాగ్రత్త అంటే కూడా మనం భయపడతాం కదా. అంటే వాళ్ళు పాము అనుకుని మనకి చెప్పారు కాబట్టి మనం భయపడుతున్నాము అని అభిప్రాయం, కానీ చాలా పొరపాటు అది.
వాడు పామని చెప్పగానే నువ్వు దాన్ని విని అవును ఇది పామే అనుకుని అజ్ఞానంలో పడ్డావు కాబట్టి భయపడుతున్నావు. అది కారణం. మొత్తానికి నీ దుఃఖానికి నీ అజ్ఞానానికి నువ్వే కారణం తప్ప ఇతరులు కారణం కాదు. అది వారు అక్కడ చెప్తున్నది. కల్పిత, ఎవరైనా కల్పించినా కూడా ఇది ఉపదేశాదయం బాధ జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఇది ఉపదేశంతో ఇది పోతుంది. కాదండి ఇంకొకళ్ళు కల్పించింది నాకెట్లా పోతుందండి అంటే అది నువ్వు గురువులను అడిగి తెలుసుకోవాలి. వాళ్ళు చెప్తారు, దాంతో నీకు ఈ మాట అర్థమవుతుంది. వాళ్ళ కల్పిత ప్రపంచం నాకెట్లా పోతుందండి అంటే దానికి కొంచెం మనం ఆలోచన చేయాలి. ఈ ఉదాహరణ పెట్టి ఆలోచన చేస్తే మనకి సులభంగా అర్థమవుతుంది. జ్ఞాతే ద్వైతం న విద్యతే. తెలుసుకుంటే ద్వైతం అనేది లేదు, రెండు అనేవి లేవు. రెండు అనేవి లేనప్పుడు, ఒకటే ఉన్నప్పుడు భయం లేదు, భయం లేనప్పుడు దుఃఖం లేదు, దుఃఖం లేనప్పుడు సుఖమే సుఖం, ఆనందంగా సంతోషంగా ఉండవచ్చు. ఆ సుఖాన్ని ఇచ్చే శాస్త్రం ఇది. మరి మీరు ఈ శరీరాన్ని ఎలా చూడగలుగుతున్నారు అనే ప్రశ్న ఇక్కడ. పరం పరే పరాపూర్ణమిదం దేహాదికం స్థితం ఇది సత్యం వయం భద్రే పశ్యామో నాభిపశ్యసి. మరి నువ్వు ఒక శరీరంలో ఉన్నావు కదా ఓ సరస్వతి అమ్మ, ఈ శరీరంలో నేనున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా, నాతో కూడా మాట్లాడుతున్నావు కదా, మరి ఇది ఎట్లా సాధ్యం? నీకు అసలు శరీరమే లేనప్పుడు, నువ్వు నిరాకార స్థితిలో ఉన్నప్పుడు ఈ శరీరంతో ఉన్నాను అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నీ శరీరాన్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు? ఈ శరీరాన్ని నువ్వు చూసే విధానం ఏమిటి? నీకు కూడా శరీరం ఉంది కదా, మీకు కూడా తలనొప్పి ఉంది, మీకు కూడా పడిశం పడుతుంది, మీకు కూడా ఆకలి వేస్తుంది, మీకు నిద్ర వస్తుంది, అన్నీ మాలాగే ఉన్నప్పుడు మీ శరీరానికి మా శరీరానికి తేడా ఏమిటి అని కదా అంటాం గురువుని. అలాగే ఆ లీలాదేవి అడిగింది. అడగలేదు, దాన్ని అడిగినట్టుగా అమ్మవారే భావన చేసి దానికి సమాధానం చెప్తుంది. ఏమని అంటే, ఈ దేహం మొదలైనవన్నీ కూడా ఆ పరబ్రహ్మమే అనే పరిపూర్ణ భావంలోనే ఉన్నాము మేమందరము కూడా. దీనిని మేము సత్యస్వరూపంతో దర్శిస్తూ ఉన్నాము. ఈ శరీరాన్ని కూడా సత్యస్వరూపంతోనే దర్శిస్తున్నాం. ఉన్నది పరమాత్మ ఒక్కడే అనే ఆ దృష్టి అందుకే చెప్పింది మనతో ప్రారంభం అవ్వాలి. మనతో ప్రారంభమై మనతోనే ముగిసేది. అది బయటంతా ఉండి మనలో లేనిది అని కాదు. అలాగే ఈ శరీరాన్ని కూడా నేను పరమాత్మ అనే దృష్టితోనే చూస్తున్నాను, సత్యస్వరూపంతోనే దర్శిస్తూ ఉన్నాను. నీకు ఇటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల దీన్ని నువ్వు చూడలేకపోతున్నావు. దానికి నేనేం చేసేది? నా విషయంలో నీకు ఇటువంటి సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకని అంటే నీకు ఆ జ్ఞానం లేదు కాబట్టి, నువ్వు అలా చూడలేకపోతున్నావు కాబట్టి నీకు ఆ సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఆది సర్గే భవేచ్చిత్వం కల్పనా కల్పితం యదా తదా తతః ప్రభృత్యేక సత్వం దృశ్యమవేక్షతే. సృష్టి ప్రారంభం నుండి చిత్స్వభావం కల్పించబడ్డ రోజు నుండి అద్వయ సత్తయే దృశ్య రూపంగా స్వీకరించబడుతోంది. అయితే రెండవ దానిగా ప్రపంచాన్ని మనం దేన్ని చూస్తున్నాము అంటే ఆ పరమాత్మనే రెండవ దానిగా చూస్తున్నాం. మనం ఉన్నది ఒకే దాన్ని రెండవ దానిగా మనం చూస్తున్నాం. ఉన్నది ఉన్నట్టుగా చూడటం లేదు. ఇది మనం చేస్తున్న పొరపాటు. అందుకనే లలితా సహస్రనామంలో మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి, మిథ్యా జగదధిష్టాన అంతేనా నామం అది? మిథ్యా జగదధిష్టాన, మిథ్యా జగత్తుకి అధిష్టానభూతమైనది. అంటే ఈ మిథ్యా జగత్తు లేని జగత్తుకి అధిష్టానం. లేని జగత్తు ఎట్లా ఉన్నట్టుగా కనిపిస్తోంది అంటే ఆ అధిష్టానం ఉంది కాబట్టి ఇది లేనట్టుగా కనిపిస్తోంది. ఆ అధిష్టానమే లేకపోతే ఇది లేదు. ఏదో కారణం కావాలి కదా, అంటే అది కారణం అనటానికి కూడా లేదు. ఎందుకంటే ఉన్నది అధిష్టానం ఒకటే కాబట్టి. అమ్మవారు ఒకతే ఉంది అంటే మధ్యలో ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచం నీకు కనిపించినా దీన్నేమనాలి? ఇదంతా కూడా అమ్మవారే అనాలి. రామకృష్ణ పరమహంసుల్లాగా ప్రపంచం నాకు కనిపిస్తోంది కానీ ఈ ప్రపంచం అమ్మవారే అన్నారు ఆయన. దీన్ని చూస్తున్నాను నేను, ఇంకా దీన్ని చూడని స్థితికి ఏమీ వెళ్ళలేదు. ఆయన చెప్పిన మాట ఇది నాకు కనిపిస్తోంది కానీ ఇది అమ్మవారిగా కనిపిస్తోంది. అది ఆయన ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి భార్యలో కూడా అమ్మవారినే చూశారు ఆయన. అది వేరే విషయం, అది రెండవ సబ్జెక్ట్. అది రామకృష్ణ పరమహంసుల మిథ్యా జగదధిష్టాన అనే దానికి ఆయన ఒక ఉదాహరణ, జీవంత ఉదాహరణ అంటారు. అంటే జీవించి ఉండి మనకు కనిపించిన ఉదాహరణ. ఈ భావన మనకు ఎట్లా కలుగుతుంది, దీన్ని అనుభవానికి ఎట్లా తెచ్చుకోవాలి అంటే రామకృష్ణ పరమహంసులు ఆయన అట్లా ఆయన జీవితంలో మనం ఆ చరిత్రను చూసాం. మిథ్యా జగదధిష్టాన
అందుకనే వెంటనే ముక్తిదా, ముక్తి రూపిణి, ముక్తిదా, ముక్తినిచ్చేది, ముక్తి రూపిణి, ముక్తి కూడా తానే అయి ఉన్నది. ముక్తి తానే అయి ఉండి తానే ముక్తిని ఎట్లా ఇస్తుంది అంటే తానే సర్వస్వం అని ఎవరు తెలుసుకున్నారో అలా తెలుసుకున్న వాళ్ళు తానే అయి ఉన్నారు కాబట్టి ఆమె ముక్తిదా, ఆమె ముక్తి రూపిణి. లలితా సహస్రనామాలు ఏ నామానికి ఆ నామం విడివిడిగా కాదు, ఒక్కొక్క నామానికి సంబంధం. ఆ సంబంధాన్ని అట్లా కలుపుకుంటూ వెళ్తే మనకి చివరికి అందులో ఏం చెప్తున్నారు, ఏం విషయం చెప్పాలనుకున్నారో అర్థమవుతుంది. అందుకని నిదానంగా ఎప్పుడైనా ఒకసారి జీవితంలో పారాయణ చేసుకోవాలి. ఎక్కడైనా ఒక నామం చోట ఆపేయాలనిపిస్తే ఆపేసేయాలి. ఇట్లా పారాయణ చేస్తూ ఉన్నాము, చేస్తూ చేస్తూ అజాక్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్రప్రసాదిని వచ్చింది. క్షిప్రప్రసాదిని అక్కడ ఏదో మనస్సు మనకి లగ్నమైంది. ఈ క్షిప్రప్రసాదిని నామం గురించి భావన చేద్దాము అనిపించింది, ఆపేసేయటమే అంతే. లలితా సహస్రనామం ఇంకా ముందుకు వెళ్ళాల్సిన పని లేదు. అయ్యో దోషం, తప్పు, పాపం, అమ్మవారు కోపించి త్రిశూలంతో పొడి చేస్తే అలా ఏమీ చేయదు అమ్మవారు. చాలా సంతోషిస్తుంది అమ్మవారు. అరే ఒక నామం మీద వీడు భావన చేస్తున్నాడే అని ఆనందిస్తుంది. ఆ నామ భావనతో నువ్వు చేసే 5 నిమిషాల నామ భావనతో కొన్ని లక్షల సార్లు లలితా సహస్రనామం పారాయణ చేసిన పుణ్యం నీకు వస్తుంది. లక్షల సార్లు చదివిన పుణ్యం నీకు వస్తుంది. అందువల్ల నామ భావన అనేది చాలా ప్రధానం. నామ అర్థాన్ని తెలుసుకోవటం అనేది చాలా ప్రధానం. ఆ అర్థాన్ని అనుభవానికి తెచ్చుకోవటం అనేది ఇంకా ప్రధానం. ఇలా ఒక్కొక్క నామం దగ్గర భావన చేయండి. చదివే హనుమాన్ చాలీసా మీదే భావన చేయండి. సంఖ్య కోసం తర్వాత చేస్తురు, కానీ సంఖ్య కావాలి. ఇప్పుడు సంఖ్య పూర్తి అయింది కూడా, ఇంకా ఎక్స్ట్రా చేయిస్తున్నారు స్వామిజీ. హనుమాన్ చాలీసా మీద భావన చేయండి. ప్రభు ముద్రిక మేలిముఖ మాహి జలధిలాంగి గయ చరజనాహి, ఈ నామం మీద భావన చేయండి. ఏమిటి ప్రభు ముద్రిక? మేలిముఖ మాహి అంటే ఏమిటి? ఆయన ఇచ్చిన ఉంగరాన్ని ఈయన నోట్లో ఖర్చుకున్నాడు. ప్రభు ఇచ్చిన ముద్రికని ఎంగిల్ చేస్తారు ఎవరైనా? ఆయన ఇచ్చిన దాన్ని ఎంతో జాగ్రత్తగా డబ్బాలో పెట్టుకుని లోపల పెట్టుకోవాల్సింది నోట్లో పెట్టుకుంటారండి. ఆ మాత్రం తెలియదండి ఆంజనేయ స్వామికి? ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చారనుకో, జాగ్రత్తగా తీసుకెళ్ళి నాన్న అంటే, ఈ స్వీట్ తీసుకెళ్ళి వాళ్ళ బర్త్డే ఉంది ఈరోజు ఇచ్చిరా అంటే, అలాగే రండి నోట్లో పెట్టుకుంటే ఏమంటారు? ఈ మాత్రం తెలియదండి ఆంజనేయ స్వామికి? ఏమిటి ఇక్కడ ఉన్న రహస్యము? ఎందుకు ఇలా చెప్పారు తులసీదాసు గోస్వామి? ఏమిటి దీంట్లో మనం తీసుకోవాల్సింది ఏమిటి అనే దాన్ని ఆలోచన చేసి మీరే నాకు చెప్పండి, నాకు తెలియదు. ప్రభు ముద్రిక మేలిముఖ మాహి, నోట్లో ఖర్చుకుని పట్టుకున్నాడు. ఏం ఎక్కడ కట్టుకోలేడు ఆయన? పురోహితులు దోపుకున్నట్టుగా దోపుకోలేడా నడుంలో? ఎందుకు నోట్లో ఖర్చుకున్నాడు ఆయన? జలధి లాంగి గై అచర జనాహి, ఇది దాన్ని ఏమంటారంటే ఏదో కంటిన్యూస్, అదే మేలిముఖ మాహి. ఇంకా పూర్తి కాల వాక్యం అంటే ఆయన ఖర్చుకుని నోట్లో పెట్టుకుని అంటే ఇంకా వాక్యం పూర్తి కాల. పెట్టుకుని సముద్రాన్ని దాటాడు అని రచన. నోట్లో పెట్టుకున్నాడు ఉంగరాన్ని, తర్వాత సముద్రం దాటాడు అని చెప్పలా. ఆ ఉంగరాన్ని ప్రభుముద్రకని నోట్లో ఖర్చుకుని అని ఎందుకన్నారు అంటే ఇంకా జరుగుతోంది అని అర్థం. కథ ఇంకా జరుగుతోంది. ఎందుకు ఆ కథని జరుపుతున్నారు అంటే అలాగే నోట్లో పట్టుకుని జలధి లాంగి గై అచర జనాహి, దాన్ని అలా ఆ నోటితో ఖర్చుకుని సముద్రాన్ని దాటాడు. ఈ విషయంలో ఆశ్చర్యం లేదు అన్నారు. దాని అర్థం ఇది. దీని గురించి భావన చేయండి, చాలా విషయాలు బోధపడతాయి. అదే స్పీడ్గా ప్రభుముద్రిక మెలిముఖ మాహి జలధి లాంగి గై అచర జనాహి ఎన్నిసార్లు చదివాం. దీని అర్థం మనకేమైనా తెలిసిందా? దీని భావం మనకేమైనా వచ్చిందా? ఆంజనేయ స్వామి మనకేమైనా కనిపించాడా? ఎందుకు కనిపించలేదు అంటే మనకు భావం లేదు. భావపూర్ణమైన భక్తి మనకి ఫలాన్ని ఇస్తుంది. భావం లేని భక్తి ఇస్తుంది ఫలాన్ని, లేదని కాదు, ఫలాన్ని ఇస్తుంది, కానీ ఆ ఫలం అంతవరకే ఉంటుంది. కాబట్టి భావపూర్ణంగా చేయండి చేసేది. భావం ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్పినట్టుగా క్షిప్రప్రసాదిని అనిపించింది అక్కడ. లేదండి ఈ నామం మీద నేను భావం చేయాలి, ఆపేసాం, అక్కడ భావం వస్తుంది. లేదా టైం అయిపోతుంది, లలితా సహస్రనామం తొందరగా పూర్తి అవ్వాలి, మనకు మనస్సు లాగుతూ ఉంటుంది. అయినా కూడా మనం మనస్సుని దాని మీద లగ్నం చేయం. ఎందుకు అంటే భక్తి అయితే ఉంది, కానీ ఇతర విషయాలు ప్రధానము అనే మనస్సు ఉంది మనకి. ఇది అప్రధానము అని మనం మనస్సులో అనుకుంటున్నాం.
అందువల్ల మనకి ఆ భావన కలగటం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, నిజమైన సాధకులు అంటే పోతే పోతుంది, ఏం పర్వాలేదు, ఇది ప్రధానం, నేను పుట్టింది దీనికోసం అని తెగించి కూర్చుంటారు వాళ్ళు. మనం అయ్యో టైంకి పోకపోతే జాబ్ పోతుంది అని పరిగెత్తుతాం కదా, వాళ్ళకి ఆ భయం లేదు. ఇదే నిజమైన సాధకులకి, మధ్యమ సాధకులకి, అసలు సాధనే చేయని వాళ్ళకి ఉన్న తేడా. మనము సాధన చేస్తున్నాం కానీ ఒక్కసారి అయినా అట్లా పూర్తిగా సమయత్యాగం చేసి భక్తిగా భావన చేయటం లేదు. అది చేయాలి, అది ఎప్పుడైనా చేయగలగాలి. అటువంటి సందర్భాన్ని మనం కల్పించుకోవాలి. కల్పించుకొని ఆ భావన చేస్తే అప్పుడు స్వామీజీ నిన్న అనిపించింది 4ంటికి వచ్చేసారు, 8, 9 వరకు సుందరకాండ పారాయణ చేశారు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో బెంగళూరులో. ఎవరికి తెలుసు, ఇన్విటేషన్లో ఏం లేదు అది. అయ్యో ఇన్విటేషన్లో వేయకుండా స్వామీజీ పారాయణ చేశారే అంటే నీ కర్మ, నువ్వు సద్గురు ఎక్కడుంటే అక్కడ కాచుకుని ఉంటే నీకు ఆ ఫలం దొరుకుతుంది, నువ్వు లేకపోతే నీకు ఆ ఫలం దొరకలేదు. మాకు ముందే చెప్పకూడదు, ఎవరికి తెలుసు, ఆయనకు అనిపించింది ఈరోజు చేయాలని చేసేసారంత. లేకపోతే ఆ కార్యక్రమం లేనిది ఆ కార్యక్రమం చేశారంటే భావం, ఆ భావానికి ప్రాధాన్యత ఇస్తారు మహాత్ములు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, మనము ఆ భావన చేయాలి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో నాకైతే గుర్తులేదు. దీనిని మేము సత్యస్వరూపంతో దర్శిస్తున్నాము, నీకు ఇటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల నువ్వు దీన్ని దర్శించలేకపోతున్నావు. సృష్టి ప్రారంభం నుండి చిత్స్వభావం కల్పించబడ్డ రోజు నుంచి అద్వయ సత్ అనే దృశ్య రూపంగా స్వీకరించబడుతోంది. అక్కడ మనం మిథ్యా జగదధిష్ఠాన అని చెప్పుకున్నాం. దేన్ని మనం ప్రపంచంగా చూస్తున్నామంటే పరమాత్మనే చూస్తున్నాం. మరి అయితే ప్రాబ్లం ఏముంది? పరమాత్మనే ప్రపంచంగా చూస్తున్నామని మిథ్యా జగదధిష్ఠాన అనే నామని చెప్తోంది కదా. అయితే ఈ ఉపన్యాసం ఎందుకు? మనం పరమాత్మగా చూడటం లేదు, అందుకనే కావాలి ఈ ఉపన్యాసం. నువ్వు ప్రపంచాన్నే పరమాత్మగా చూస్తూ ఉంటే రామకృష్ణ పరమహంసలాగా ఈ ఉపన్యాసం అక్కర్లేదు, యోగ వాసిష్టం వినాల్సిన పని లేదు. ప్రపంచాన్ని వేరేగా, పరమాత్మని వేరేగా చూస్తున్నాం కాబట్టి ఇది కావాలి. నువ్వు ప్రపంచాన్నే పరమాత్మగా చూస్తే అసలు ప్రపంచం అనేది ఉండేది అవకాశమే లేదు. ఇదే పరమాత్మగా కనిపించాలి నీకు. వాటి రెండింటికి మధ్యస్థితి ఒకటి ఉంది, ఒక చిన్న వెంట్రుక వాసి అంటారే, ఆ వెంట్రుక వాసి తేడా ఒకటి ఉంది. అది నేను ఒప్పుకుంటాను, శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. ప్రపంచాన్ని చూస్తూ ఈ ప్రపంచంలో ప్రతి చోట భగవంతుడిని భావన చేసే అనే ఒక క్రమం కూడా ఉంది. సరే, దాన్ని కూడా ఒప్పుకుందాం. అలా చేస్తూ చేస్తూ చేస్తే ఏమవుతుంది తెలుసా? ఈ ప్రపంచం పరమాత్మలో లయమైపోతుంది. లయమైపోతుంది అంటే ఏదో వ్యాక్యూమ్ క్లీనర్లో డస్ట్ అంతా పోయినట్టుగా కాదు. తర్వాత తీస్తే మళ్ళీ డస్ట్ ఉంటుంది అక్కడ, ఎక్కడికి పోతుంది? దాన్ని తీసి మళ్ళీ అంతా వేయచ్చు. అట్లా కాదు ఇది. ఇది ఎలా మరి? ఇది అంటే నీళ్లలో ఉప్పు కలిసినట్టుగా. అది ఎట్లా తెలుస్తుంది? చూడటానికైతే మాత్రం తెలియదు. అప్పటి వరకు ఉప్పు నీళ్లు అన్నావు, ఇప్పుడు ఉప్పు నీళ్లు అన్నావు, తెలియదు, తాగితే కానీ తెలియదు. అలాగే ప్రపంచం లయం అవటం అంటే అది క్రమం, అది విధానం. అప్పుడు అది ఆ వెంట్రుక వాసి అన్నానే దాన్ని దాటితే ఆ స్థితి వస్తుంది మనకి. ఆ స్థితిలో ఆనందంగా ఉంటారు మహాత్ములు. బ్రహ్మము తనను తానే దృశ్యంగా చూసుకుంటోంది అని అమ్మవారు చెప్పింది. ఆది సృష్టి అయిన కారణ శరీరంలో ఏమైంది? ఆది సృష్టిలో ప్రారంభంలో ఎట్లా వచ్చాడు ఈ జీవుడు అంటే ఆ చిత్ అంటే జ్ఞానం, ప్రకాశం, శుద్ధ సత్వం, దానికి చిత్వం వచ్చింది. ఎప్పుడైతే ఆ చిత్వం వచ్చిందో చిత్తు యొక్క భావం రాగానే అది విడిపోయింది, దాని నుంచి విడిపోయింది, దూరంగా వచ్చేసింది. నేను ఒక బుడగ అనుకుంది, ఆ బుడగ దూరంగా వచ్చేసింది. సముద్రమే అది బుడగ అవుతూనే బుడగ అయిపోయింది. అది సముద్రమే అది. ఆ సముద్రంలో కనిపించగానే, విడివిడిగా కనిపించగానే అది దాన్ని నురగ అన్నాం మనం. నురగ సముద్రం కాదా? సముద్రమే. సముద్రం లేకుండా నురగ ఉందా? సముద్రం లేకుండా బుడగ ఉందా? లేదు. కానీ ఎప్పుడైతే అది ఒక రూపాన్ని ధారణ చేసి దూరంగా వచ్చిందో అప్పుడు అది బుడగ అయిపోయింది. బుడగ అల్పం కదా, సముద్రం అనంతం కదా. మరి అనంతంగా ఉండాలి అని కోరుకోవాలా, మనం అల్పంగా ఉండాలి అని కోరుకోవాలా? అనంతంగా ఉండాలి అని కోరుకుంటారు ఎవరైనా కూడా. నా శక్తి అనంతంగా ఉండాలి అని అనుకునేవాడు బుద్ధిమంతుడు. బుడగలాగా అయిపోయాం మనం. బుడగలం అయిపోయి నేనొక బుడగ, ఈ బుడగకి ఇంతే శక్తి అని అనుకున్నాం. ఇది ఎవరి తప్పు? ఇది తయారైన బుడగ తప్ప, తయారు చేసిన సముద్రం తప్ప? సముద్రం తయారు చేయలేదు. దానిలో కలిగిన ఆ చంచలం ఉందే, ఆ చంచలంతో పుట్టింది బుడగ.
ఎవరి పొరపాటు ఇది? తయారైన బుడగదే పొరపాటు అది. తర్వాత బుడగ కనీసం పగిలి సముద్రంలో కలుస్తోంది, మనం అట్లా కలిస్తే సంతోషం. బుడగ్గా వచ్చాము, ఒక శరీరాన్ని ధారణ చేశాము, మళ్ళీ టప్ అని పేలిపోతుంది. ఎప్పుడో 100 ఏళ్ళకో ఎప్పుడో పేలిపోతుంది. పేలిన తర్వాత మళ్ళీ ఈ శరీరం పోయి కలవదు, ఆ వచ్చిన బుడగ్గా వచ్చిన నీరు పోయి సముద్రంలో కలిసినట్టుగా మనం పరమాత్మలో కలిస్తే చాలా సంతోషం. కలవాలి అట్లా. అదే జీవితానికి పరమ లక్ష్యం కావాలి. అక్కడి నుంచి వచ్చాం కాబట్టి అక్కడికే పోయి చేరుకోవాలి. ఏమిటి జీవితానికి గురి అంటే అదే పరమ గురి, అదే మనకి చాలా ప్రధానమైంది. అలా ఇక్కడ ఆ చిత్వం ఏర్పాటై తర్వాత పంచీకరణంతో స్థూల రూపం రాగానే భ్రాంతి వల్ల తనను తానే బ్రహ్మము చూసుకుంటోంది. తర్వాత ఏమనుకున్నది? అది చిత్వం రాగానే నాకు ఒక శరీరం కావాలి అనుకున్నది. బ్రహ్మ ఆ చిత్స్వరూపం ఆ పరబ్రహ్మే అనుకున్నాడు, వేరెవరో కాదు. అనుకోగానే ఆయన మరి చిన్నవాడా, ఆయనకి ఏది అనుకుంటే అది అయిపోతుంది. దేహం కావాలి అనుకున్నాడు. దేహం కావాలేమో పంచభూతాలు వచ్చేసాయి, పంచతన్మాత్రలు వచ్చాయి, పంచభూతాలు వచ్చాయి. పంచభూతాలు వస్తే నాకేంటి ప్రయోజనం, నాకు ఒక శరీరం కావాలి అనుకున్నాడు. ఇవన్నీ కలిసే ఒక శరీరం తయారైపోయింది. ఇదేదో శరీరం బాగుంది అని దాంట్లో ప్రవేశించాడు ఈయన. ఆ శరీరంలో ప్రవేశించగానే ఈ వ్యవహారం అంతా ప్రారంభమైపోయింది. నేనే జీవుణ్ణి అనుకున్నాడు. అప్పటి వరకు నేనే జీవుణ్ణి అనుకున్నవాడు నేను శరీరాన్ని అనుకున్నాడు. దాంతో ఈ సృష్టి ప్రారంభమైంది. అది అమ్మవారి ఇక్కడ చెప్తున్నది. అలా ఉండటం వల్ల మనకి తెలియకపోయినా ఇక్కడ జరుగుతోంది ఏమిటి అంటే బ్రహ్మము తనని తానే చూసుకుంటూ ఉన్నాడు. అంటే మనం ఒకవేళ శరీరాన్ని చూసినా కూడా జీవన్ముక్తుడిలాగా ఏమనుకోవాలి అంటే ఇది బ్రహ్మని తనని తానే చూసుకుంటున్న శరీరము అనే ఆ భావన మనలో వస్తే ధ్యాన సిద్ధి క్రమక్రమంగా మనకి సిద్ధిస్తుంది అని చెప్తూ అమ్మవారు ఇంకా దీనికి సమాధానాలు ఇప్పటికీ కాలేదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటే కానీ ఆ లీలాదేవి ప్రశ్నకి సమాధానం పూర్తిగా రాదు. దాన్ని కూడా మనం రేపు చెప్పుకుందామని చెప్తూ